హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, వ్లాగ్ విషయానికి వస్తే వన్ డే బిఫోర్ మా ఫాదర్ అండ్ బ్రదర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తాత్కాల్ టికెట్స్ బుక్ చేశారు. టికెట్స్ వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clockకి బుక్ అయ్యాయి. నెక్స్ట్ డే ఈవినింగ్ 3 వరకు రైల్వే స్టేషన్కి వచ్చి చేరుకున్నాం. అదేంటి ట్రైన్ 5కి అయితే 3కి రావడం ఏంటి అని అనుకుంటున్నారా? మన ఇండియన్ సైకాలజీ తెలుసు కదా. సో ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రాఫిక్ ఉంటుంది అని 2 hours ముందుగానే తీసుకొచ్చారు. ఇంకా చేసేది ఏమీ లేక ట్రైన్ వచ్చేలోపు అలా టైంపాస్ చేసాం. మనం అనుకున్నట్టే ట్రైన్ 5కి వచ్చింది. ట్రైన్ వస్తుంటే బిట్టు సంతోషం అంతా ఇంత కాదు. చూడండి రాగానే ఎలా బాయ్ చెప్తున్నాడో. ట్రైన్లో వెళ్ళి అందరం కూర్చున్నాము. అది స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయింది. మా హస్బెండ్కి ట్రైన్ ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాడు, కానీ హీ ఎంజాయ్డ్. ఎలా మా హస్బెండే కాదు, బిట్టు కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాడు. నా వరకు వస్తే తిరుపతి నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇది నా స్పెషల్ ట్రిప్. ఎందుకంటే పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నా ఫ్యామిలీతో వెళ్తున్నాను. నైట్ అయ్యేసరికి పడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి లైట్స్ ఆఫ్ చేశారు. లైట్స్ ఆఫ్ అవ్వగానే బిట్టు ఫుల్ ఎయిట్ చేశాడు. సో వీడియోస్ తీయలేకపోయాను. మార్నింగ్ 7:30 వరకు తిరుమల రీచ్ అయ్యాము. పబ్లిక్ మాత్రం చాలా రష్ ఉండే. వెళ్ళేసరికి దర్శనం టికెట్స్ కూడా అయిపోయాయి. దర్శనం టికెట్స్ కోసం చూసుకుంటే 4 వరకు వెయిట్ చేయాలి అని మేము అల్పిరి మెట్ల ద్వారా స్టార్ట్ అయ్యాము. బిట్టు ఏడుస్తున్నాడని బెలూన్ ఇప్పిస్తే మా తమ్ముడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటూ వస్తున్నారు. వాళ్ళే చిన్న పిల్లలు అయిపోయారు. కోతుల్లా ఎలా చేస్తున్నారో చూడండి. అల్పిరి మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి రావడం ఆనవాయితీ. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం కోసం ఫుల్ రష్ ఉండే. ఒకరిని ఒకరు తోసుకుంటూ ఉన్నారు, కానీ ఎవరిని ఏమనలేము. ఎందుకంటే అందరూ మనలాగే దేవుడి దర్శనం కోసం వచ్చిన వాళ్ళే కదా. అలా కొబ్బరికాయ కొట్టాక అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నేను, మా హస్బెండ్, మామయ్య, డాడీ, ఫ్యామిలీ ఫొటోస్, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. పోవడమే గోమాత దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అందరూ గోపూజలు చేయిస్తున్నారు, కానీ మాకు టైం లేక ప్రదక్షిణాలు చేసి వచ్చేసాము. ఆ తర్వాత కొన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం. కెమెరా ఎలా లేదు కాబట్టి వీడియోస్ తీయలేకపోయాం. బిట్టుగాడు మాత్రం మా అమ్మకి అంకితం అయిపోయాడు. స్టార్టింగ్ కదా, అందరూ చాలా ఎక్సైట్ అవుతున్నారు. మాతో పాటు తాత, అమ్మమ్మ వచ్చారు. వాళ్ళు ఏం నడుస్తారో ఏమో అనుకున్నాం, కానీ మాకన్నా స్పీడ్గా వాళ్ళే నడిచేశారు. వాళ్ళ ఓపికకి దండం పెట్టాలి. మధ్యలో జింకలు కనిపించాయి. బిట్టుగాడు దాన్ని చూస్తూ అక్కడే ఆగిపోయాడు. అమ్మ అమ్మ అనుకుంటా మాకే చూపిస్తున్నాడు. మార్నింగ్ ఎవరు టిఫిన్ చేయలేదు. సో అందరం జరుగుటీలా పడిపోయారు. సో కొద్దిసేపు అయ్యాక ఒక దగ్గర కూర్చొని తెచ్చిన చపాతీసు, పూరీసు అవన్నీ తిన్నాము. మమ్మీ బిట్టుని ఎత్తుకొని మెతుకు ఎక్కలేకపోతుంది అని మెల్లిగా మమ్మీని ముందుకు వెళ్ళిపోమని చెప్పి మేము కొద్దిసేపు అయ్యాక వెనక నుండి స్టార్ట్ అయ్యాము. తిన్నాక దేవుడు బలం ఇచ్చాడో ఏమో కానీ బిట్టుగాడు మాత్రం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిండు. తాతలతో పోటీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళ డాడీ చేయి పట్టుకుందాము అని చూశాను, కానీ పట్టుకొనివ్వడం లేదు. వాడంతటా వాడు నడుస్తానని గోల పెట్టేశాడు. దారిలో అందరూ బిట్టును చూసి నవ్వుకుంటూ వెళ్ళారు. సుమారు ఒక 50 మెట్ల దాకా ఎక్కి ఉండొచ్చు వాడు సొంతంగా. వాడు ఓపికకి దండం పెట్టాలి. అలా కొంత దూరం వచ్చాక ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కూడా వచ్చేసింది. అందరూ అలసిపోవడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో మాత్రం వ్యూ మామూలుగా లేదు. పైన నుండి చూస్తే అన్నీ చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా నేను, మా హస్బెండ్ ఒక ఫోటో దిగి స్టార్ట్ అయ్యాము. కొంత దూరం వెళ్ళగానే మోకాల పర్వతం కూడా రానే వచ్చింది. ఇదే ఆఖరి కొండ. కొద్దిసేపు అందరం పక్కకి ఆగి
రెస్ట్ తీసుకున్నాము. మిక్చర్ అండ్ మురుకులు సంథింగ్ అలా స్టఫ్ తినేసి కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఆల్మోస్ట్ అందరి ఓపిక అయిపోయింది. చూడండి, హాయ్ చెప్పండి అన్నా కానీ ఓపిక లేకపోతుంది. మెల్లిమెల్లిగా ఇక మోకాళ్ళ పర్వతం కూడా ఎక్కేసినాం. కొంతమంది 5 మెట్లు, కొంతమంది 10 మెట్లు, కొంతమంది 25 అలా మోకాళ్ళతో ఎక్కేసాము. అమ్మయ్య, లాస్ట్ మెట్టు వచ్చేసింది. మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టి అలిపిరికి దండం పెట్టినాం. లగేజ్ కౌంటర్లో మా లగేజ్ వెతికి రూమ్స్ దొరకక లాకర్స్ తీసుకొని గుండు కొట్టించుకొని ఫ్రెష్ అప్ అయ్యేది అంతా ఫాస్ట్గా అయిపోయింది. సో అదే నైట్ దర్శనానికి వెళ్ళిపోయాము. మార్నింగ్ 2 కల్లా అలా దర్శనం అయిపోయింది. దర్శనం నుండి రాగానే ఇక కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఆల్రెడీ మధ్యాహ్నం 2 అవ్వడంతో అందరికీ ఆకలి స్టార్ట్ అయింది. పక్కనే ఉన్న వెంగమాంబ అన్నదాశ్రానికి బయలుదేరాము. వాము, ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. వెనుక ముందు అన్నట్టు మెల్లిగా వెళ్ళినాం. ఇంతమంది వెళ్తున్నారు కదా, అన్నం దొరుకుతుందో లేదో అన్న టెన్షన్ ఒకటి ఉండే. కానీ ఎంతమంది వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా సరే వేడిగా వడ్డించేది ఈ తిరుమల స్పెషాలిటీ. అసలు ఎలా వండుతున్నారో ఏమో తెలియదు, కానీ ఎప్పుడు వండుతున్నారో ఏమో, కానీ ఎప్పుడు వెళ్ళినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. మాకు మాత్రం చాలా నచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మా చిన్నోడు మాత్రం వాడంతలో వాడు తినేశాడు. తిని చేసే వరకు 3:34 అయ్యింది. ఇక పైన అంతా తిరుగుదాం అనుకున్నాం కానీ టైం సరిపోదు అనేసి ఇక లాకర్స్ దగ్గరికి వచ్చేసాము. ఆ తర్వాత అక్కడనే అన్నదానం గిట అయితే అక్కడనే తినేసాము. తిని ఇక అమ్మ వాళ్ళు అందరు పడుకున్నారు. మేమేమో కొంచెం టైం పాస్ చేసాము అక్కడంతా తిరిగేసి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇక ఫ్రెష్ అప్ అయ్యి పైన 6 ప్లేసెస్ 7 ప్లేసెస్ ఏమో ఉన్నారు, అవన్నీ తిరగడానికి ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాము. పైన తిరగడానికి ఒక టాటా సుమో మాట్లాడాము. పర్ పర్సన్ వచ్చేసి 150 తీసుకున్నాడు. టోటల్ 7 ప్లేసెస్ తిప్పుతానని చెప్పాడు. మేము వెళ్తుంటే బిట్టు అల్లరి అంతా ఇంత కాదు, ఒకటే అల్లరి చేస్తా అన్నారు. ఎవరు మందలిస్తే వాళ్ళని కొత్త అన్నాడు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇక్కడ కూడా షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి కానీ మేము ఇంకా ఎక్కువ షాపింగ్స్ చేయలేదు. ఓన్లీ శ్రీవారి పాదాలు మాత్రమే తీసుకున్నాము. శ్రీవారి పాదాల మీద తులసి కొమ్మలు పెట్టేసి దర్శనం చేసుకొని కిందకి వచ్చి ఫొటోస్ దిగేసాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణానికి వెళ్ళాము.
బిట్టు మాత్రం ఒక్క దగ్గర ఉండట్లేదు, అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాడు. మేము ఫొటోస్ దిగితే మా దగ్గరికి, అమ్మ వాళ్ళు దిగితే అమ్మ వాళ్ళ దగ్గరికి అలా వస్తూనే ఉన్నాడు. ఇంకా కొన్ని పిక్స్ తీసుకొని ఇక స్టార్ట్ అయ్యాము. ఆ తర్వాత కొన్ని పక్షులు, నెమలికలు, కోళ్ళు అవన్నీ అక్కడ ఉంటే బిట్టు గారికి చూపిస్తున్నాము. వాడు అవన్నీ చూసి షాక్ అవుతున్నాడు. మా తమ్ముడు మాత్రం దాంట్లో ఏమున్నాయి అన్నట్టు తిరిగి వెళ్ళిపోయాడు. మధ్యలో గాంధీ తాత వేషం వేసుకున్న ఒకతను ఉండే. ఆ తర్వాత చెట్లు పీయడానికి వెళ్ళాము. అందరు దాంట్లో రూపాయి చిక్కలు, 2 రూపాయల చిక్కలు వేస్తూ ఉంటే బిట్టుగారితో కూడా వేపిద్దామని చూసి వాడేమో అస్సలు వేయట్లేదు. నెక్స్ట్ ఎలాగో వాళ్ళ అమ్మ తంటాలు పడి వేపించేశాక లోపల టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కొండల లొకేషన్ ఎంత బాగుండే. సో బిట్టుని మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ మాత్రం షాపింగ్స్ చాలా బాగున్నాయి. టెంపుల్ మాత్రం చాలా బాగుండే. బిట్టు అయితే నేను గంట కొడతా అనేసి ఏడ్చేశాడు. వాళ్ళ డాడీ కొట్టిపించాడు ఎలాగో అలా చేసి. టెంపుల్ లోపల కెమెరా ఎలా లేదు, కాకపోతే నేను తీశాను. అక్కడ ఒక స్వామివారు చేతులకి కంకణాలు కడుతున్నారు. పర్ పర్సన్ 10 రూపీస్ అలా తీసుకొని ఇక బిట్టు వాళ్ళ డాడీ, మా డాడీ అందరు కలిసి కట్టించుకొని వచ్చారు. ఈ ప్లేస్ వచ్చేసి ఒక సమాధి పైన ఆకులు అవన్నీ పెడతారు. ప్రదక్షిణ చేసిన తర్వాత అర్చన చేపించాము. పూజారి అందరికి ఒక్కొక్క ఆకు ఇచ్చాడు. అది నోట్లో వేసుకోమని చెప్పారు. అదేమో తీయగా ఉంది, అదేమాకో ఏమో తెలియదు, కానీ చాలా బాగుండేది. బిడ్డగాడు చూడండి ఎంత మంచిగా నలుగుతున్నాడో, వాడికి టేస్ట్ బాగా నచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ వాడికి ఇష్టమైన దేవుడు కాబట్టి బాగా ఆడుతున్నాడు. పైసలకి అంటే దొంగ పైసలన్నీ తీసేస్తున్నాడు. నెక్స్ట్ శ్రీ సంకటమోచన్ హనుమాన్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ పూజారి ఉండడంతో వీడియోస్ ఎక్కువ తీయొద్దు అని చెప్పారు. సో జస్ట్ అలా పైన ఆయనకు తెలియకుండా వీడియోస్ తీశాను. ఇక్కడ కూడా అర్జున చేపించేసి ఇక స్టార్ట్ అయ్యాము.
నెక్స్ట్ ఇక్కడ షాపింగ్స్ బిట్టుకి బట్టలు తీసుకుంటానంటే ఆగి చూస్తున్నాము. బిట్టుకి అండ్ మా అక్క పిల్లలకి కూడా డ్రెస్సెస్ తీసుకున్నాము. మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి ఇక టిఫిన్స్ కూడా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర చేసేసి వెళ్ళాము. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి జాపాలి హనుమాన్ టెంపుల్. ఇక్కడ కూడా బిట్టు చాలా ఎంజాయ్ చేశాడు. వాడంతట వాడు నడుచుకుంటూ చాలా అల్లరి చేశాడు. ఇక్కడికి వచ్చినా తప్పలేదు మా మమ్మీకి బిట్టుకోక. మా అమ్మ ఉంటే చాలు బిట్టు తినకి కూర్చుంటాడు. అల్లరి చూడండి ఎలా చేస్తున్నాడు. ఇక రాళ్ళ మీద రాళ్ళు పెడతారు కదా, అలా మేము కూడా కొన్ని రాళ్ళను పెట్టాము. కొంత దూరం వెళ్ళాక ఇక వాడంతట వాడు నడుచుకుంటూ కోతులను చూసి ఆగిపోయాడు. ఆ తర్వాత మా మావయ్య అవన్నీ ఎత్తుకొని కోతులను మెల్లిగా చూపించుకుంటూ వచ్చాడు. బిట్టు ఏమో దాంట్లో పిలుస్తున్నాడు దా అని, అవి వస్తే ఎటు కురుకుతాడో ఏమో వీడు. టెంపుల్ లొకేషన్ మాత్రం చాలా బాగుండే. అది పెద్ద పెద్ద చెట్లు అంతా సూపర్గా ఉండే, చాలా బాగా నచ్చింది. మధ్యలో ఆ చెట్టు పైన అదేదో కనిపిస్తే అందరూ వింతగా చూస్తున్నారు అనేసి మేము కూడా వింతగా చూస్తున్నాము. కాకపోతే అది ఏంటి అని తెలిస్తే అది ఉడత అంట. అంత పెద్ద ఉడతను ఇప్పుడే చూస్తున్నాము మేము. బిట్టు అయితే బిత్తరపోయి చూస్తున్నాడు. ఇక ఆ ప్లేస్ నుండి రా అంటే కూడా రావట్లేదు, అక్కడనే ఉండిపోతున్నాడు. టెంపుల్ రాగానే నేను వీడియో తీయడంలో బిజీ అయిపోయాను. కానీ అక్కడ నా ముందు నుండి కొండంగా ఉరికింది, నేను అది గమనించలేదు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ మళ్ళీ విజిట్ చేయాలి అనిపించే టెంపుల్. లోపల కూడా కెమెరా అలా లేకుండే, సో వీడియో తీయలేదు. దాని తర్వాత ప్రసాదం దగ్గరకు వచ్చాము. ఆయన కలుపుతా ఉన్నాడు కానీ అస్సలు పెట్టట్లేదు. వెయిట్ చేసిన చాలాసేపటికి ప్రసాదం పెట్టాడు. ఆ తర్వాత అందరం కలిసి కొబ్బరికాయలు కొట్టాము. నెక్స్ట్ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. లొకేషన్ బాగుంది అనేసి ఇక మేమందరం కూర్చున్నాము. ఇక తమ్ముడు వీడియో తీస్తూ ఉన్నాడు. చూడండి బిట్టుగాడైతే అస్సలు చూడట్లేదు, ఎంత పిలిచినా కానీ అసలు చూడడు. వాడికి వాళ్ళ అమ్మ మొక్కుతుంటే చాలు వెతుకుతూ ఉన్నాడు. ఆఖరికి దొరికింది, ఉరుకుతూ ఉన్నాడు మమ్మీ దగ్గరికి. ప్లేస్ అయిపోయింది వెళ్తున్నాం అనేసి వాడికి కూడా అర్థమయ్యినట్టుంది. మంచిగా బాగా చెప్తున్నాడు చూడండి. ఆ నెక్స్ట్ ప్లేస్ వచ్చాక ఆకాశగంగ దగ్గరికి వెళ్ళాము.
ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. పైన వాటర్ పడుతుంటే కింద మేము ఉండడం వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంది. ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో అసలు మాకు అర్థమే కాలేదు. ఆ కొండల మధ్యలో నుండి వస్తున్నాయి. చాలా ప్యూర్గా ఉంటాయి వాటర్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం. ఈ ప్లేస్ కూడా బాగుండే. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలుగుతాయనేసి అందరికీ నమ్మకం. సో మాకు స్నానం చేయడం కుదరలేదు, కానీ జస్ట్ అలా పైన వాటర్ చల్లుకొని గంగాదేవిని దర్శించుకున్నాము. పైన అంతా తిరిగే వరకల్లా 1 అయ్యింది టైం. సో ఇక మళ్ళీ అన్నం తినడానికి వచ్చేసాము. ఈసారి బిట్టుని మా దగ్గర ఉంచుకున్నాము. వాడు ఎలా తింటాడో చూద్దామని. వాడికి టేస్ట్ బాగా నచ్చినట్టుంది, నోరు ఊరిస్తున్నాడు. తిన్నాక ఇక అందరం బయటికి వచ్చేసాము. వాడు టెంపుల్ని బాగా గుర్తుపెట్టాడు. దండం పెట్టు అంటే మంచిగా దండం పెడుతున్నాడు. టెంపుల్స్ దర్శనాలు, షాపింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. బిట్టుకి బెలూన్ కావాలి అంటే వాళ్ళ డాడీ ఇప్పించాడు. ఇక వాడికి ఆ బెలూన్ బాగా నచ్చింది. దాంతో ఆడుకుంటూ కూర్చున్నాడు. నెక్స్ట్ తర్వాత లాకర్స్ దగ్గరకు వచ్చేసి లగేజెస్ అవన్నీ ప్యాక్ చేసుకొని ఇక కిందికి వద్దాం అనేసి, ట్రైన్ పోతుంది అనేసి కిందికి ఇక స్టార్ట్ అయిపోయాము. కిందికి వచ్చాక మంత్రాలయం వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు కుదరలేదు. ట్రైన్ వెళ్ళిపోయింది. అండ్ హైదరాబాద్కి కూడా ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక లాభం ఏమీ లేక బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. అక్కడ బస్ టికెట్స్ కూడా బుక్ చేశారు. బస్ టికెట్స్ 5 o'clock అలా బుక్ చేసాము. బస్ వచ్చేసి 7 o'clockకి ఉండే. బస్ 7 o'clockకి అలా వచ్చేసింది. ఇక మేము ఎక్కేసి స్టార్ట్ అయ్యాము. మధ్యలో హోటల్ దగ్గర ఆపితే ఇక మేము లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. వచ్చే వరకు మార్నింగ్ 7 అయ్యింది. కరెక్ట్ 12 hours అలా పట్టింది. బస్ జర్నీ కూడా బాగుండే, కాకపోతే అందరి కాళ్ళు వాసిపోయినాయి. ఎట్ లాస్ట్ ఫైనలీ వి రీచ్డ్ హైదరాబాద్. జర్నీ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి.